అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎక్స్క్లూజివ్ వార్త. ఏపీ సచివాలయానికి భవానీపురం ప్లాట్ల బాధితులు చేరుకున్నారు. సచివాలయం ముందు వాళ్ళంతా బైఠాయించారు. సీఎం చంద్రబాబును కలుస్తామని వేడుకుంటున్నారు. న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. బాధితులతో చర్చించడానికి అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలకు మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, కోర్టు ఆదేశాలతోనే అక్రమ కట్టాలని కూల్చివేశామని అధికారులు అంటున్నారు. ఇప్పుడు బాధితులు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రిని కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? సీఎం చంద్రబాబును కలిసేందుకు ఏపీ సెక్రటరియట్కు చేరుకున్నారు. కానీ అనుమతి లేదని పోలీసులు అయితే వారిని ఇక్కడ గేటు దగ్గరే నిలిపివేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం సీఎం చంద్రబాబును కలిసేందుకు వచ్చినటువంటి బాధితులకు కొంత నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. పోలీసులు ప్రస్తుతం కలవడానికి వీల్లేదని చెప్పడంతో కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. బాధితులనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చెప్తున్నారమ్మా? పోలీసులు కలిశారు కదా, ఏం చెప్పారు? నిన్న విధ్వంసం జరిగిన తర్వాత రాత్రి వెళ్ళామండి. సీఎం గారిని కలిసి ఎలాగైనా సరే మా గోడు చెప్పుకోవడానికి వెళ్ళాము. ఇది ఇప్పుడు వచ్చే టైం కాదమ్మా, 10:30 అయిపోయింది, 11 అయిపోయింది. సో మీరు రేపు అక్కడికి వస్తే కనుక మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి మాట్లాడిస్తామని పోలీసులు మాకు చెప్పి పంపించేశారు. వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళ మధ్యాహ్నం మేము 2 గంటల దగ్గర నుంచి కూడా మేము ఇక్కడే ఉన్నాము. ఇంకా లెటర్ ఇచ్చేసేసి మీరు కూర్చోండమ్మా అని చెప్పారు. 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది. ఇంకా ఇంతవరకు కూడా ఎవరు కూడా మాకు ఇంటిమేషన్ ఏమీ ఇవ్వలేదు. అంటే లోపల మీటింగ్ ఏదో జరుగుతుంది అన్నారండి. సరే అయితేలే అని చెప్పి మేము అలాగే కూర్చొని ఉన్నాము. ఇంక ఇప్పుడు వచ్చి లోపల మీటింగ్ జరుగుతుంది, కుదరదు, వెళ్ళిపోండి అని చెప్పి మాకు నిరాశ వచ్చేసింది కూడాను. ఏం చేయాలో మాకు దిక్కుతోచిన పరిస్థితిలో ఉంది. కానీ ఈ పోరాటం అయితే ఆపేదే లేదండి. సీఎం గారిని కలిసి మా గోడు చెప్పి ఆయన అక్కడికి తీసుకెళ్ళి మా ఎలా కూల్చారు, ఇలా కూలిస్తే మేము ఎలా ఉండగలం, సామాన్య జనానికే ఇలా అన్యాయం జరిగితే ప్రభుత్వం వచ్చి ఏం చెయ్యాలి, ఎవరిని బయటికి, అసలు ఈ సొసైటీ అనేది ఏంటి, ఎందుకు ఇదంతా జరిగిందని సీఎం గారితో మాట్లాడి మా ఇల్లు మాకు ఇప్పించేంత వరకు మేము ఎవరిని వదలవండి. సీఎం గారిని కలిసేదాకా ఈ పరుగు అనేది ఆగదు. మీరేం చెప్తారమ్మా? మరి అనుమతి లేదంటున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు, మరి ఏం చేయబోతున్నారు? చేసేదేమి లేక తిరుగు ప్రయాణం అవదలుచుకున్నామండి. మధ్యాహ్నం 2 దగ్గర ఉదయం నుంచి కూడు నీళ్లు లేకుండా సృజనా చౌదరి గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మేము లెటర్ ఇచ్చాము. ఆయన అంతకుముందు కూడా మాకు న్యాయం చేస్తానన్నారు, న్యాయం జరగలేదు. సరే సీఎం చంద్రబాబుని కలిసి అయినా న్యాయం చేయించుకుందాం అనుకున్నాం. ఇక్కడ మమ్మల్ని పోలీసులు అడ్డుకొని మమ్మల్ని వెళ్ళనివ్వలేదండి. ఇది కూల్చివేతల తర్వాత అయితే వారిలో ఒక నిరాశ గురవుతూ ఉన్నారు. రాజకీయ నాయకుల్ని, ఇటు ఎమ్మెల్యేలు అందరినీ కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నా కానీ తమను ఎవరూ ఆదుకోవడం లేదు. సీఎం చంద్రబాబే తమను ఆదుకుంటారని చెప్పని, ఇక్కడికి వచ్చామని చెప్పని, అనుమతి ఇవ్వాలని చెప్పని వీళ్ళందరూ కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే అనుమతి నిరాకరించడంతో వాళ్ళైతే ఒక అసంతృప్తితో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. వావ్ టు స్టోరీ. రైట్ శివకుమార్.